సనాతనం వర్సెస్ సాయితత్వం దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాయిబాబాపై దశాబ్ద కాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. బాబా బోధనలు ఇస్లాం సూఫీ తత్వంతో ఉంటాయి అనేది కొంతమంది వాదన. అందుకే ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాల్లో ఆయన విగ్రహాలను ఉంచకూడదనేది ఒక సెక్షన్ వాదన. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో విగ్రహాల తొలగింపు ఘటనలు కూడా వివాదాస్పదంగా మారాయి. సాయిబాబా దేవత్వం పైన సందేహాలు బయటపెట్టిన వాళ్ళు ఉన్నారు. తమిళనాడులోనూ హిందూ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలి అని కోరుతూ కోర్టులో కొన్ని పిటిషన్స్ కూడా వేశారు. సుప్రీంకోర్టుకు కూడా ఇలాంటి పిటిషన్స్ వెళ్లాయి. అయితే వ్యక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆ పిటిషన్స్ ని కొట్టేసింది సుప్రీం. అల్టిమేట్ గా బాబా విగ్రహాలు హిందూ పుణ్యక్షేత్రాల్లో ఉండకూడదనేది వారి వాదన. ఇప్పుడు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ముదిరిపోయింది. లలిత్ కుమార్, కిల్లి భాస్కర్, దువ్వాడ శివప్రసాద్, కరుణాకర్ సుగుణ ఈ నలుగురు సాయిబాబాపై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తున్న షిరిడి సాయి భక్త ఐక్య వేదిక ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు వచ్చిన విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది. కాకపోతే ఈ కౌంటర్ ఇవ్వడంలో భాగంగా సామవేదం షణ్ముఖ శర్మను కూడా తీసుకొచ్చారు. సనాతన ధర్మ గురు పరంపరలో సాయిబాబా కూడా ఒకరు అని చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ సాయిబాబాకు సనాతనానికి సంబంధమే లేదని ఇప్పుడు చెప్పడాన్ని తప్పుపడుతోంది ఐక్య వేదిక. ఇక ఈ వివాదంలో మాధవీలత ప్రస్తావన కూడా తెచ్చారు. సాయిబాబా ఇక్కడి వ్యక్తి కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అనేది మాధవీలత వాదన. సాయిబాబా నిజంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి అని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు ₹1,00,00,000 ఇస్తాం అంటూ ఛాలెంజ్ చేసింది ఐక్య వేదిక. ఇక సాయిబాబా ఒక ముస్లిం కాబట్టి ఆయన ఆవు మాంసం తిన్నారన్న ప్రచారం కూడా కొంతమంది చేశారు. వారికి కూడా సవాల్ విసురుతున్నామని ప్రకటించారు ఐక్య వేదిక సభ్యులు. బ్రిటిష్ ఆర్క్వైస్ లో సాయిబాబాను ముస్లిం అని చెబుతూ డాక్యుమెంట్స్ ఉన్నాయని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన కమెంట్స్ పైన కూడా ఐక్య వేదిక విరుచుకుపడింది. వీటన్నింటికీ ఆధారాలుంటే చూపించాలంటూ సవాల్ చేసింది. సాయిబాబా అంశాన్ని వివాదం చేస్తామంటే మాత్రం ఇకపై ఊరుకునేదే లేదని హెచ్చరిస్తోంది షిరిడి భక్త ఐక్య వేదిక. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ఇటీవల షిరిడి సాయి సంబంధించినటువంటి జరుగుతున్న వివాదానికి మనతో మాట్లాడేందుకు శ్రీ సాయి భక్త ఐక్యవేదిక సంబంధించినటువంటి అధ్యక్షులు ధనంజయ్ గారు ఉన్నారు. ఏంటి అసలు ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి వివాదం ఎందుకు సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది? ఏం చెప్తారు ఒక సాయిబాబా భక్తునిగా? నిజంగా మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటే హిందుత్వంలోనే ఉన్న సాయి ఆలయాలను, హిందువులైన సాయి భక్తులను, హిందూ పూజలు జరుగుతున్న సాయి ఆలయాలను మీరు టార్గెట్ చేస్తున్నారు. మీరు నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము మీరు చెప్పుకుంటున్నారు కదా. అందులో భాగంగా మీకు ఏమాత్రము ధర్మాన్ని కాపాడాలనుకుంటే మీ ఆలోచనలు మాకు ఇవ్వండి, తప్పకుండా మేము ముందుకెళ్తాం. కానీ భక్తులను టార్గెట్ చేస్తూ, హిందువులను టార్గెట్ చేస్తూ, బాబాలను టార్గెట్ చేస్తూ మీరు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో షిరిడి సంస్థాన్ తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఒకటి చెప్పండి, ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించి హిందూ సంస్థల కొంతమంది నాయకులు చెప్తున్నది ఏంటంటే సాయిబాబా అనే వ్యక్తి దేవుడు కాదు, ఫకీరు. ఆయనను దేవ సమానంగా పూజారాధన ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? దేవుడు, గురువు అనేది వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. ఈరోజు కొంతమంది దర్గాలకు వెళ్ళి వాళ్ళ పిల్లలకు ముస్లింల పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారా అని అడిగే హక్కు వీనికి లేదు. సాయిబాబాను ఒక హిందువుగా ఆరాధించి హిందూ భక్తులే పూజిస్తున్నారు కాబట్టి ఆయన హిందువుగా అందరికీ ఆయన ఒక గురువుగా, ఒక దేవుడిగా ఎవరు ఎలా భావిస్తే అలా కనిపిస్తాడు వారు. కాబట్టి ఆయనకి ఇంతమంది కోట్ల మంది భక్తులు అయ్యారు. భక్తులుటికే కాలేదండి, సాయిబాబా ఆలయం వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. వారికి ఉన్న స్వతహాగా ఉన్న సాయితో అనుబంధంతో, సాయికి ఉన్న అనుభవంతో, సాయిబాబా లీలలతో, సాయి తీర్చిన కోరికలతో భక్తులు అయ్యారు తప్ప ఇలాంటి ప్రచారాలతో సాయి భక్తులుగా మారలేదు. ఒకటే బాధ ఇప్పుడు ఏంటంటే నీచమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు సోషల్ మీడియా వేదిక చేసుకొని ప్రచారం చేస్తున్నందుకు ఒక బాధకు అందులో భాగంగా నిన్ననే సామవేదం షణ్ముఖ శర్మ గారు గతంలో సాయిబాబాను కీర్తించి, సాయిబాబాను వేడుకొని, సాయిబాబాను మొక్కి ఇప్పుడు సాయిబాబా సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి తప్పకుండా గట్టి చర్యలు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు ముందరికెళ్తే తప్పకుండా
చట్టపరంగా చర్యలు ఉంటాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సాయిబాబా సచ్చరిత్రను వారు వక్రీకరించేటువంటి ప్రయత్నం స్వలాభం కోసం చేస్తున్నారు తప్ప సాయిబాబాకు సంబంధించి ఎలాంటి వివాదము లేదు. ఇకపై ఇలాంటి ప్రచారాలు చేస్తే మాత్రం డెఫినెట్గా కేసులు పెడతాము, కఠిన చర్యలు తీసుకునే దిశగా ఉపక్రమిస్తామంటూ కూడా శ్రీ సాయి భక్త ఐక్య వేదిక సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.